సోదరులారా, విశ్వాసులందరూ న్యాయపీఠమెదుట నిలవాలి. అవిశ్వాసులు ధవళ సింహాసనమెదుట తీర్పు కోసం హాజరు కావాలి. శ్రమల కాలం తరువాత ఇశ్రాయేలు జాతికి కూడా తీర్పు జరుగుతుంది. అంతేకాదు, ఒకానొక రోజున దేవదూతలకు కూడా తీర్పు ఉంది. శ్రోతలు గమనించండి, విశ్వాసుల న్యాయపీఠం తీర్పు మధ్యాకాశంలో జరుగుతుంది. 2 కొరింథీ 5:14 క్రీస్తు ప్రేమ మనలను బలవంతం చేస్తున్నది. దేవుడు పక్షపాతి కాడు. గలతీ పత్రిక 6:7 మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు. నీకు న్యాయపీఠం ఎదుట కిరీటం దొరకాలని ఆశ ఉండాలి. బహుమానం పోగొట్టుకుంటే బాధపడాల్సి వస్తుంది. ప్రియ శ్రోతలు, విశ్వాసులకు అగ్ని పరీక్ష ఉంది, జాగ్రత్త. దేవునికి వేషధారులంటే ఎంతో అసహ్యం. ఆధ్యాత్మిక విలువలు లేని ఏ పని అయినా, వ్యాసంగమైనా చేపట్టకూడదు. యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి. నీవు చేసేది మంచి పని అయినా చెడు ఉద్దేశ్యంతో చేయకూడదు. దేవుని బిడ్డలలో గర్వం ఏ కోశాన ఉండకూడదు. నిర్గమకాండం 8 ఫరోను చూడండి, అతనికి ఎంతో గర్వం. ఫరో ఎదుట నిలిచిన మోషేను చూడండి, అతడెంతో సాత్వికుడు. మనం కూడా దేవుని న్యాయపీఠాన్ని దృష్టిలో ఉంచుకొని జీవించాలి. పాపం చేయకూడదు. అథవా ఏదైనా పాపం జరిగితే ఒప్పుకొని క్షమాపణ పొందాలి. ఒకే పాపానికి 2 సార్లు క్షమాపణలుండవు. క్షమించబడిన పాపం తిరిగి నీ జీవితంలో కనపడకూడదు. దేవుని వాక్యాన్ని దివారాత్రములు ఎడతెగక ధ్యానిస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మ చైతన్యము కలిగి జీవించాలి. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు, ఉండదు. గత పాపములన్నీ క్షమించబడతాయి. యేసుక్రీస్తును తిరస్కరించిన వారికి అదే గొప్ప పాపం. దానికి తోడు వారు చేసిన ప్రతి పాపము ధవళ సింహాసనపు తీర్పు కిందికి వస్తుంది. న్యాయపీఠం విశ్వసనీయులైన విశ్వాసులకు మహదానంద సమయం. ఆ సమయమందు మనకు కిరీటాలు, అమూల్య బహుమానాలు లభిస్తాయి. సోదరీ సోదరులారా, వింటున్నారా? మోషే గొప్ప ప్రార్థనాపరుడు. అతడు ప్రతి సమస్యను ప్రార్థనలో దేవుని వద్దకు తీసుకువెడతాడు. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలది. అయ్యో దేవా, నీవు వారి పాపమును పరిహరిస్తే సరి, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివెయ్యి. పౌలు ప్రార్థన కూడా ఇదే. రోమాపత్రిక 9:3 సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుతాను. మోషే మనస్సు, పౌలు మనస్సు, వీరిద్దరి మనస్సులు యేసుక్రీస్తుకు కలిగిన మనస్సే. ఎస్తేరు రాణికి కూడా అదే మనస్సుంది. తన ప్రజలకు మేలు కలిగేటట్లు నేను నశిస్తే నశిస్తాను అంటూ సాహసించింది. మొర్దెకై ఆమెకు సలహా ఇచ్చాడు. ఈ సమయమును బట్టే నీవు రాజ్యానికి వచ్చావేమో ఆలోచించుకో. చరిత్ర అంతా వెతికి చూస్తే ప్రార్థన జీవితంలో ఆరితేరిన వ్యక్తులే గొప్పవారని పేరెన్నిక గన్నవారయ్యారు. మోషే ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబిచ్చాడు. మోషేకు తన బలహీనతలు తెలుసు. దేవుడే అతన్ని బలపరిచాడు. తానెందుకు కొరగాని వాణ్ణి అని ఒప్పుకున్నాడు. ఎర్ర సముద్రము దాటినప్పుడు దేవుడు ఈజిప్టు దేశీయులను అరికట్టాడు గాని కాదేషు బర్నియాలో ఇశ్రాయేలీయుల అవిధేయతను బట్టి వారు వాగ్దత్త భూమిలో వెంటనే ప్రవేశించకుండా ఆపాడు దేవుడు. మోషే విశ్వసనీయత మొత్తం మీద అతనికి విజయంగానే పరిణమించింది. యాకోబు పత్రిక 2:26 ప్రాణము లేని శరీరం మృతం. నిజమే, ఇది శారీరక మరణం. అయితే ఇదే శరీరం పునరుత్థానమందు మహిమలో లేపబడుతుంది. నీకు నాకు దేవుడై ఉన్న ప్రభువు సజీవులకే దేవుడు. విశ్వాసులమైన మనము మృతులము కాము అని గ్రహించాలి.
దేవుని బిడ్డలను హింసించే వారికి దేవుని ప్రతిదండన తప్పదు. దేవుని ప్రజలారా, దేవుని ఎరగని వారికి ప్రతిదండన దినమన్నది. మిమ్మును శ్రమపరిచే వారికి శ్రమ, మీకు విశ్రాంతి. ఇదే దేవుని వాగ్దానం. పాఠం ఇంతటితో ముగిసింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.